సార్ రెండు ఎగ్జామ్స్ ప్రతి భారత పౌరుడు రాయాలి సార్. ఒకటి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సార్, సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి మనిషి ఈ రెండు లైఫ్ లో ఒక్కసారైనా ఫేస్ చేయాలి సార్. మీ ఇన్స్టిట్యూషన్ కి ఎందుకు జాయిన్ అవ్వాలి? అయితే మార్కెట్ చూస్తే అంతా కమర్షియల్ గా అయిపోయింది సార్. పిల్లలకి మార్కెట్ లో మోసం తప్పితే ఏం జరుగుతుంది? 2012 నుంచి పిల్లల్ని ఆ మోసం నుంచి కాపాడాలి అన్న ఉద్దేశంతో మాత్రమే టీచ్ చేస్తాం. ఇన్స్టిట్యూషన్కి వచ్చిన తర్వాత ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ లో బాగా క్రీమ్ని తీసుకొచ్చి మేకప్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే సక్సెస్ అవుతుంటారు. ఆ సక్సెస్ని మా సక్సెస్ గా అని చెప్పుకుంటారు కొన్ని ఇన్స్టిట్యూషన్లు. మీరు ఆ ఫార్మాట్ తీసుకుంటారా? గ్రాడ్యుయేషన్ అయిపోయి ఫ్రెష్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము ఆ స్టేజ్. కానీ మీరు తీసుకున్న వారందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేస్తుంటారు? అబ్బాయి కానీ అమ్మాయి కానీ నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్, వై డూ యూ వాంట్ టు డూ యూపీఎస్సీ? ఉద్యోగం అయితే ఈరోజే మరి ఇది ఉద్యోగం కాదు సార్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. యు ఆర్ డూయింగ్ సర్వీస్ టు ది కంట్రీ. డిగ్రీ యావరేజ్లు ఉన్నాడు, బీటెక్ కూడా కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి. కానీ నా కొడుకు కలెక్టర్ ఎస్పీ అవ్వాలి, డబ్బులు ఎంతైనా ఇస్తాం ఫీజుకి తీసుకోండి అని ఇస్తే మీరు తీసుకుంటారా? సార్ డబ్బులు ఇంపార్టెంట్ కాదు సార్. సార్ పెళ్ళిలో సబ్జెక్ట్ లేకపోయినా మీరు తీసుకోరు? 100% తీసుకుంటాను సార్. డిసిప్లిన్ లేని వాళ్ళు ఉంటారు, లా ఒబే చేయకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు తీసుకొచ్చి మా అబ్బాయికి ఎంత చేయించండి డబ్బులు ఇస్తామంటే సార్ వచ్చారు సార్. లాస్ట్ ఇయర్ 2 పిల్లలు వచ్చారు. నా అబ్బాయి ఐఏఎస్ అయిపోవాలో ఐపీఎస్ అవ్వాలో అని మీ దగ్గర తేవట్లేదు, నాకు నా అబ్బాయిని తిరిగి ఇవ్వండి సార్. 15 days ఆయన రిటర్న్ వచ్చాడు సార్. ఆల్మోస్ట్ కాల్ మీద పడిపోయి. కరెక్ట్ అండి, మీరు డిసిప్లిన్ కి ఎథిక్స్ కి వాల్యూ ఇస్తున్నారు. అవి నచ్చ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఉంటారు సార్. మరి మీ దగ్గరికి ఎందుకు రావాలి అని అంటారు సార్. డిసిప్లిన్ నచ్చకపోతే మీరు బ్యూరోక్రాట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు ఆర్మీ నుంచి వచ్చారు, మీకు ఒక క్రెడిబిలిటీ ఉంది, మీకు ఒక ఎథిక్స్ ఉన్న ఒక డిసిప్లిన్ ఉంది, పెట్టారంటే ఒక రీజన్ ఉంది. కానీ ఎవరు పడితే వాళ్ళు పెడుతున్నారు. హాస్టల్ వాటేలాగా పనిచేసిన వాళ్ళు ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యే ముందు ఏమేమి చూసుకోవాలి? ర్యాంకులు చూసి మాత్రం ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వద్దు సార్. కానీ మీరు అలా చెప్తున్నారు. కొంతమంది ఒక కమర్షియల్ యాంగిల్లో తీసుకొని అంటే యూపీఎస్సీ అనేది దాన్ని ఒక బంగారు గుడ్ లాగా చేస్తున్నారా? ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఫుల్ పేమెంట్ అడిగింది అంటే డే 1 అక్కడికి వెళ్ళొద్దు. కొంతమంది మంచి స్టూడెంట్స్ అని తీసుకొచ్చి మార్క్ ఇంటర్వ్యూ అయిన తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ ర్యాంక్ వస్తే స్టూడెంట్ మా స్టూడెంటే అని ఓన్ చేసుకుంటారు. ఇది మార్కెట్ ట్రెండ్ ఫర్ ది లాస్ట్ 75 years. అది అన్యాయం కదా సార్. అది మాటికి సార్. మీ దగ్గర స్టూడెంట్స్ని ఏ విధంగా మోన్ చేసుకుంటారు? అంటే ర్యాంక్ వైజ్గా తీసుకుంటారా? ప్రతి ఒక్క స్టూడెంట్ ఫోటో కింద అబ్బాయి అమ్మాయి కానీ ర్యాంక్ రాసి ఆ అబ్బాయి అమ్మాయి నా దగ్గర ఏం సర్వీస్ తీసుకున్నారు ఇలా న్యూస్ పేపర్లో నేను యాడ్ చేసినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన ఏకైక ఇన్స్టిట్యూట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏకమైస్ అకాడమీ మాత్రమే.